హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కానీ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఈరోజు ఏం రెసిపీ చూపిస్తున్నా అంటే ఇన్స్టెంట్ సాంబార్ అయితే చూపిస్తున్నా అండి. ఏ పప్పు ఉడకబెట్టకుండా మనం ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. అందులో సమ్మర్ కదండి, ఎక్కువసేపు అయితే మనం కిచెన్లో ఉండి వంట చేయలేం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా నేను సాంబార్ అనేది చేస్తున్నాను. చూడండి ఎలా చేసేసుకోవాలో. నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇవి బాగా మీడియంలో పెట్టి బాగా ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పులోనే ఇప్పుడు మనము 2 or 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అనేది చేసేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. మనకు స్మెల్ అయితే వస్తుంది మంచిగా ఈ ఫ్రై అయ్యేటప్పుడు. చాలా ఈజీగా త్వరగా అయితే అయిపోతుందండి. మనం ఇట్లా పొడి అనేది చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఇడ్లీ చేసేటప్పుడు కొందరు ఇంట్లో సాంబార్ కావాలి, సాంబార్ ఉంటేనే ఇష్టంగా తింటారు కదా, అలాంటప్పుడు త్వరగా అయితే అయిపోతుంది. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక 10 లేదా 15 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కందిపప్పు అనేది బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. చాలామంది సమ్మర్లో త్వరగా ఏ వంట అయితే అయిపోతుందో అదే ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేయాలని అనుకుంటారు. ఇలాంటివి ట్రై చేయండి, చాలా సింపుల్గా త్వరగా అయితే అయిపోతుంది. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయ్యాక మనం ఇందులోనే పచ్చికరివేపాకు కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. కరివేపాకు బాగా క్రిస్పీగా రావాలి, అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకొని ఇది చల్లయ్యాక మిక్సీ పట్టేసుకోవడమే. మనం ఫ్రై చేసుకున్నాం కదండి, చాలా చల్లగా అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని అనేది మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చల్లగా అయ్యాకే మిక్సీ పట్టేసుకోండి. చూసారా, ఇలా క్రిస్పీగా తయారవ్వాలి, అప్పుడే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇందులోనే మనము ధనియాలు ఉంటే ధనియాలు అయినా వేసుకోండి, లేకపోతే ధనియా పౌడర్ అయినా వేసుకోండి. నేనైతే ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లగా అయ్యే వరకు మిక్సీ పట్టాలండి. వేడికి పడితే మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు. చూసారా, మిక్సీ బౌల్లో వేసుకొని ఇందులో మనం 1 స్పూన్ ధనియా పొడి అయితే వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. సరే, ఇలా కొంచెం బరగ్గా పట్టుకున్నాక మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టు కారం పొడి యాడ్ చేసుకోవాలి. మనం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి కారం పొడి అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాము. మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. ఇలా రావాలి పర్ఫెక్ట్గా, మరి బరక్క ఉండొద్దండి, ముందు ఎంతగా రావాలి పిండి అనేది. ఇప్పుడు మనకు సాంబార్కి కావాల్సిన స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాం పౌడరు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకునే దాన్ని మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో వాటర్ అనేది అన్ని చూసుకొని యాడ్ చేసుకోండి. మొత్తం ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం.
అయితే హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇందులోనే 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్ అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవి మొత్తం వేసేసుకొని సాంబార్ అనేది రెడీ చేసుకోండి. సూపర్ టేస్టీ అయితే ఉంటుంది. అయితే బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. నేను ఇందులో వంకాయ, క్యారెట్, బెండకాయ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వనియండి. వెజిటేబుల్స్ అనేది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పసుపు. బాగా కలిపెట్టి ఒక 5 మినిట్స్ అనేది వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకోండి. బాగా ఉడికిపోతాయి. వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న సాంబార్ పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని మనకు తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వేసుకున్నాక మనం కలిపెట్టేసుకోండి ఒకసారి. ఇందులో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇందాక 1 స్పూన్ వేసాను కదా, ఇంకా 1 స్పూన్ అయితే పడుతుంది సాల్ట్ అనేది. నేను ఇంకా 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా కలిపెట్టి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడకపెట్టండి. సాంబార్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. సరే, సాంబార్ అయితే బాగా మరుగుతుందండి. చూసారా, ఇన్స్టెంట్ సాంబార్ అయితే మనకు రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇలా బాగా మరగబెట్టండి సాంబార్ అనేది. అయితే బాగా ఉడికిందండి కదండి. లాస్ట్లో మనమైతే 1 స్పూన్ సాంబార్ పొడి అయితే యాడ్ చేసుకున్నాం. ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడియే, రెడీమేడ్ అయితే కాదు. ఈ వీడియో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అనేది సాంబార్ పౌడర్ ఇన్స్టెంట్గా హోమ్మేడ్గా ఎలా చేయాలో చూపిస్తాను. సాంబార్ పొడి అయితే యాడ్ చేసుకున్నాక ఒకసారి కలబెట్టండి. లాస్ట్లో మనం ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేస్తే సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి. సాంబార్కి బెల్లం అనేది వేస్తేనే మనకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. చూసారా, మనకి ఇన్స్టెంట్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. త్వరగా మనం పొడి చేసి పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. ఈజీగా క్విక్గా అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. సాంబార్ అయితే రెడీ అయింది కదండి. ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకున్నాను. వేడి వేడి రైస్లోకి వేడి వేడి సాంబార్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. చాలా సూపర్గా ఉంటుంది. మనం ఇంట్లో ఏ వెజిటేబుల్ కర్రీ చేయలేనప్పుడు, పప్పు చేయలేనప్పుడు ఇట్లా సాంబార్ చేసుకొని వాటి కాంబినేషన్గా ఇలా అప్పడాలు, వడియాలు కానీ, ఊరిమిరపకాయలు కానీ ఇట్లా వేసుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే సూపర్ కదండి. నాకైతే నాన్ వెజ్ కంటే ఇవే ఇష్టము. ఇలా మనం కాంబినేషన్గా అయితే ట్రై చేసామని ఓన్లీ సాంబార్ అయితే తినరు కదండి. వాటిలోకి అప్పడం కానీ, ఊరిమిరపకాయలు కానీ ఉంటే సూపర్గా తినేస్తారు, ఇష్టంగా తినేస్తారు. చూసారా, మా లంచ్ అయితే ఇది అండి. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడే చేశాను కదా, చాలా వేడిగా అయితే ఉంది. ఇలా వీటిలోకి అప్పడం కానీ, ఊరిమిరపకాయలు కానీ ఉంటే టేస్టే వేరండి. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. నాలాగా మీరు ట్రై చేయండి. సాంబార్ అనేది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.